హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైబ్ విత్ అక్కి. ఈరోజు అయితే నేను కేబిహెచ్పి టు జేఎన్టీయూ వరకు స్ట్రీట్ షాపింగ్ అయితే మీకు మొత్తం చూపించబోతున్నాను అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే కంపల్సరీగా చూడండి. అండ్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది కదా. సో ఇక్కడైతే నాకైతే ఇయర్ రింగ్స్ అని అనిపించాయి అనమాట. సో అవి ఎందుకో మీకు ముందు ముందు తెలుస్తుంది. అండ్ ఇవి వచ్చేసి జస్ట్ 150 రూపీస్కి అట్లనే ఉన్నాయన్నమాట స్కర్ట్స్. సో చాలా వెరైటీసే ఉన్నాయి. అండ్ దీంట్లో అయితే ఇవైతే నాకు సెట్ అవ్వవు అని చెప్పేసి నాకు ఫస్టే తెలుసు. సో అందుకనే జస్ట్ నేను మీకు చూపించడానికి ఎట్లా ఉందని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. బట్ నేనైతే తీసుకోలేదు. అండ్ వచ్చేసి 150, 200, 250లో కూడా ఉన్నాయన్నమాట. అంటే బేస్డ్ అన్నది క్వాలిటీ అనమాట. బట్ అన్నీ చాలా బాగుంటాయి అండ్ డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి. అండ్ మంచిగా దీనిపైనకి బ్లాక్ కలర్ ఏదైనా టీషర్ట్తో పేరప్ చేసుకోవచ్చు. అండ్ ఈ డ్రెస్ చూస్తున్నారు ఎంత బాగుందో. ఇది వచ్చేసి జస్ట్ 350 రూపీస్ అనమాట. సో ఇక్కడ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ 350. అండ్ ఇవి టాప్స్ వచ్చేసి షార్ట్ టాప్స్ అనమాట. అవి 250 రూపీస్ అనమాట. సో ఇది వచ్చేసి కొంచెం హెవీ డ్రెస్సెస్ ఉన్నాయి కదా, అవి కొంచెం 700, 800, 1000 లోపు ఉన్నాయన్నమాట. అండ్ ఇవి వచ్చేసి 250 రూపీస్ అనమాట టాప్స్. ఇవైతే నాకు అంతగా నచ్చలేదు అండ్ నేను మీకు కూడా చూపించట్లేదు అందుకనే. అండ్ ఇవైతే ఈ పైన ఉన్నాయి మాత్రం అయితే చాలా బాగున్నాయి డ్రెస్సెస్. అండ్ క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగున్నాయి అనమాట. అండ్ ఇవి వచ్చేసి ఇవైతే డ్రెస్ మెటీరియల్స్ అనమాట. సో కొంచెం వీడియో తీయగానే వీడియోస్ నాట్ అలౌడ్ అని చెప్పాడు. బట్ చిన్న షాపే, బట్ నాట్ అలౌడ్ అని చెప్పాడు. ఇంకా కలెక్షన్ అయితే బాగుంది. ఇవైతే మనం మంచిగా ఫ్రాక్స్, బర్త్డేస్కి కానీ ఏదైనా ఫ్రాక్స్ అట్లా తీసుకోవాలి అనుకుంటే సింగిల్ పీస్ డ్రెస్సెస్ అట్లా స్టిచ్ చేయించుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి మనం నైట్ వేర్కి వేసుకుంటాం కదా, ఆ డ్రెస్సెస్ అనమాట. జస్ట్ 250 రూపీస్ మాత్రమే ఉంది. అండ్ ఓవరాల్ 1 సెట్టే వస్తుంది అనమాట, సింగిల్ పీస్. సో అట్లా కూడా వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, కంఫర్ట్గా ఉండదని చెప్పేసి. సమ్మర్లో అయితే చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు కూడా వేసుకునే వాళ్ళు అయితే వేసుకోవచ్చు. అండ్ ఇవి 150 టాప్స్ అనమాట. అక్కడికి వెళ్ళగానే ఎవరికి అని చెప్పేసి అడుగుతున్నాడు. బికాజ్ నా సైజుని చూసి అతను అట్లా చెప్పాడనమాట. నేను నాకైతే కాదని చెప్పాను. ఎనీవేస్ అవి ఓకే, బట్ దాంట్లో మనం వెతికి తీసుకోవాలన్నమాట. అన్నీ ఓకే ఉంటాయి. బట్ ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ ఏంటంటే మనం మంచిగా వెతుక్కొని ఆ క్వాలిటీ వైజ్గా ఎట్లా ఉంది, మనం అంత కాస్ట్ పెట్టచ్చా లేదా అవన్నీ చూసుకొని తీసుకోవాలన్నమాట. ఇవి 150 రూపీస్కే ప్యాంట్స్ అనమాట, మనం డైలీ వేర్ రెగ్యులర్గా వేసుకోవడానికి. సో దీంట్లో కూడా కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండవు. అండ్ ఇవి నాకు తెలిసి అయితే ఎస్ సైజ్ వాళ్ళకి, ఎం సైజ్ వాళ్ళకైతే కొంచెం బెటర్గా సెట్ అవుతాయి. లార్జ్ ఎక్సెల్ వాళ్ళకైతే ఉండవని చెప్పాలి. అండ్ ఈ టాప్ చూసారా, ఇది 400 అని చెప్పారు. సో బార్గెన్ చేస్తే అయితే తగ్గిస్తారు. బార్గెనింగ్ ఉన్న దగ్గర మనం బార్గెన్ చేస్తే తీసుకోవాలన్నమాట. సో దీంట్లో కూడా చూడండి 300, 400, 500 లోపు కూడా ఉన్నాయి అన్నమాట టాప్స్. అండ్ ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ డ్రెస్కి వచ్చేసి ఎక్కువనే కాస్ట్ ఉంటుంది. నేను అంత కాస్ట్ అడగలేదు, నేను వేరే డ్రెస్సెస్ చూసాను. అండ్ దీంట్లో మీకైతే ఏది నచ్చినా కూడా కామెంట్ చేయండి. అండ్ అదే కాకుండా చాలా వెరైటీస్ ఉన్నాయి, నేను ఇంకా మీకు ముందు చాలా చూపిస్తాను. అండ్ చూసారు కదా, ఇవి సెట్స్ అనమాట. ఓవరాల్గా ప్యాంట్ వచ్చేసింది, టాప్ వచ్చింది అండ్ ఓవరాల్గా కుర్తా సెట్స్ అనమాట. సో ఇవి వచ్చేసి 1000 నుండి స్టార్ట్ ఉన్నాయి. అండ్ నేను కొన్ని డ్రెస్సెస్ చూసాను, అవి కూడా చూపిస్తాను. అవి వచ్చేసి 1500 అట్లా చెప్పారు. బట్ ఏంటంటే ఈ షాప్లో అన్నీ ఫిక్స్డ్ కాస్ట్ ఉంది. అండ్ క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగుంది. బట్ ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ నాకు ఈ డ్రెస్ అండి నేను ఇందాక చెప్పింది, దీనికి 1500 అని చెప్పారు. క్వాలిటీ ఓవరాల్గా ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది. బట్ 1500 కొంచెం బార్గెన్ చేస్తే తీసుకుందాం అనుకున్నాను. బట్ వాళ్ళైతే ఫిక్స్డ్ అని చెప్పారు. సో అందుకని అక్కడ పెట్టేసి వచ్చాను. దానికి 1500 వర్త్ కాదో కూడా కామెంట్ చేయండి. అండ్ అవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో సింగిల్ పీస్. మనం ఏదైనా ఫంక్షన్స్కి దీనికైతే వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. అండ్ మనం ఇంట్లో ఏదైనా పార్టీస్ అవి జరిగినా కూడా యూజ్ చేయొచ్చు అనమాట, అంత బాగున్నాయి. అండ్ ఇయర్ రింగ్స్ స్పెషల్ అని చెప్పాను కదా, చూడండి ఎంత బాగుందో కలెక్షన్, చాలా బాగుంది. ఇవి 1 గ్రామ్ జ్యువెలరీ అనమాట. అసలు వీటిలో లేనిది అన్నదే లేదనమాట. సో ప్రతి ఒక్కటి ఉన్నాయి. మనకు బుట్టస్ కావాలంటే బుట్టస్, డోరస్ కావాలంటే డోరస్. అండ్ అవే కాకుండా మనకి ఓన్లీ చెవు వరకే ఉండాలంటే అట్లా కూడా ఉంది. అండ్ అన్ని రకాలుగా ఉన్నాయన్నమాట. సో ఇవి వచ్చేసి మళ్ళీ 200, 150, 250 టాప్స్ అనమాట. సో ఇక్కడ షాప్స్లో అన్ని 250 వరకే టాప్స్ ఉన్నాయి. ఇవన్నీ 250 అని చెప్పారు. బట్ ఓకే, క్వాలిటీ వైజ్గా కూడా బాగానే ఉంది. బట్ నా సైజులో నాకైతే ఇవి టాప్స్ వేయడం నేనైతే మానేస్తాను అనమాట. సో అందుకనే నేను తీసుకోలేదు. బట్ తీసుకోవాలని కూడా రెగ్యులర్ వేర్కి అయితే భలే సెట్ అవుతాయి ఇవన్నీ.
అండ్ సైజ్ అన్ని సైజెస్ ఉన్నాయన్నమాట. నాకు కూడా వచ్చే సైజులో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇవైతే 2000, 1500, 3000 అట్లా చెప్తున్నారు. ఎక్కువగా ఇక్కడైతే మా బయట షాప్స్లో కంటే స్ట్రీట్ షాపింగ్ చాలామంది ఇష్టపడతారు. చూడండి 150 రూపీస్కే టాప్స్ వస్తున్నాయి. అంటే ఎవరు వదులుకొని పెద్ద పెద్ద ఎక్కువ కాస్ట్ పెట్టి ఎందుకు తీసుకుంటారండి రెగ్యులర్ వేర్కి. అండ్ ఇవి చూసారా 250 రూపీస్కే అనమాట. సో చాలా బాగున్నాయి కలెక్షన్. అండ్ ఇంకా అసలు మనం ముందుకు వెళ్తూనే ఉంటే ఇంకా షాప్స్ వస్తూనే ఉంటాయి కానీ అస్సలే అయిపోవు అనమాట. సో ఇవైతే ఫిక్స్డ్ కాస్ట్, వాటిపైన కాస్ట్ ఉండే, బట్ అదేంటంటే జూమ్ చేస్తే షేక్ అవుతుంది. సో అందుకనే నేను బయట నుండి తీసానమాట వీడియో. అండ్ ఇవి కొంచెం నాకు అంతగా అనిపించలేదు, నచ్చలేదు. సో అందుకనే నేను ఇవైతే మీకు రిఫర్ చేయను. అంటే ఇక్కడ ఈ షాప్లో అవి కొంచెం నాకు ఆల్రెడీ కొంచెం యూజ్ చేసినట్లుగా అనిపించాయి అన్నమాట. సో బట్ ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి, మనకు కావాల్సిన ప్రతి ఒక్క జ్యువెలరీ మనం అన్నీ తీసుకోవచ్చు అనమాట. అసలు ఎంతమంది వచ్చి షాపింగ్ చేస్తారో అసలు మనం చెప్పలేమన్నమాట. సో చాలామంది వస్తారు ఇక్కడికి. అండ్ అన్ని షాప్స్ అంటే సండే రోజు, సాటర్డే రోజు, వీకెండ్స్లో అయితే అన్ని షాప్స్ అయితే ఎక్కువ షాప్స్ అయితే ఓపెన్ ఉంటాయి. నార్మల్ వీక్ డేస్లో నార్మల్గా రెగ్యులర్ వాళ్ళే వస్తారని చెప్పేసి కొన్ని షాప్స్ అయితే ఉండవు. అంటే ఈ 2 స్ట్రీట్స్ ఇటు 1 సైడ్ ఉంటాయి, బట్ ఈ సాటర్డే సండే వెళ్తే అయితే మనకి 2 సైడ్ అయితే షాప్స్ అయితే అన్నీ ఉంటాయి అన్నమాట. చాలా క్రౌడ్ ఉంటుంది. ప్లస్ అలాగే డిఫరెంట్ కలెక్షన్స్ కూడా మనం చూడవచ్చు. ఇవన్నీ మనకి 100 రూపీస్ అట్లా 150 రూపీస్కి వచ్చే చెప్పల్స్ అనమాట. సో రీజనబులే. అండ్ ఇవి కొంచెం ఒక్కొక్క షాప్లో బార్గెనింగ్ ఉంటుంది, ఒక్కొక్క షాప్లో ఉండదు. సో మనం ఓకే వర్త్ అనిపిస్తే తీసుకోవాలి, లేకపోతే లేదు. ఇది ఫిక్స్డ్ రేటు 250 రూపీసే. టాప్స్ అయితే బాగానే ఉన్నాయి, మనం జీన్స్ పైన వేసుకోవడానికి భలే ఉన్నాయి. క్వాలిటీ వైజ్గా కూడా బాగానే ఉంది. తక్కువ కాస్ట్లో సైజులో ఉన్న వాళ్ళైతే తీసుకోవచ్చు. ఇవి 350 అనమాట. సో ఇవి 250. అండ్ ఇవి అయితే నేనైతే రికమెండ్ చేయను, కింద ఉన్నవి అవంతగా బాగాలేవు అనమాట. సో ఇవి చూడండి, నార్మల్గా 250, 350 అంటే బెటరే కదా. సో వర్త్. ఇట్లాంటి దాంట్లో మనం ఏంటంటే బాగా వెతుక్కొని తీసుకోవాలి. సరేలే తీసుకున్నాం అన్నట్టు తీసుకోకుండా మంచిగా వెతుక్కొని తీసుకుంటే మనకు అంత తక్కువ కాస్ట్లోనే మంచి క్వాలిటీ ఐటమ్స్ అయితే మనకు దొరుకుతాయి. అండ్ వెరైటీ డిజైన్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. సో ఇది చూడండి, ఇది కూడా 250 అనమాట. సో ఇవన్నీ వచ్చేసి సెకండ్ హ్యాండ్ అనిపించిన సెకండ్ హ్యాండ్. అవి చూస్తేనే తెలుస్తుంది. అవి 150, 200కు 2 పీసెస్ అని చెప్పారు. బట్ ఎనీవేస్ అవి ఎందుకని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అండ్ ఇవి వచ్చేసి అన్ని రకాలుగా రింగ్స్ అనమాట. సో మనకు గోల్డ్లో కావాలనుకుంటే గోల్డ్, సిల్వర్లో కావాలనుకుంటే సిల్వర్ కలర్లో ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ చూడొచ్చు. దీంట్లో డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ రింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక స్టాల్ లాగా పెట్టి అమ్ముతున్నారు అనమాట. బట్ ఇవన్నీ ఓకే, బట్ నా సైజులో అయితే లేవు. దీంట్లో చిన్న ఫింగర్స్ చిన్న ఉన్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి 150 రూపీస్కి స్టార్టింగ్ ఉన్నది అనమాట. 100 రూపీస్లో కూడా ఉన్నాయి, బట్ మనం బార్గెన్ చేయాలి. అండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగుంది. ఇక్కడ మనం ఏంటంటే క్వాలిటీ కూడా మంచిగా ఒకటికి 2 సార్లు చూసుకొని తీసుకుంటే బెటర్. అట్లా వెళ్తూనే ఉంటే ఇంకా చాలా షాపింగ్ ఉంటుంది అనమాట. ముందర చూసారు కదా, మనం ఒక 4కి 5కి అట్లా వస్తే మనం వెళ్ళేసరికి నైట్ అవుతుంది. అంతేనా ఇంతసేపు తిరిగామా అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ షాప్స్ అయితే అయిపోవు. అండ్ సపరేట్గా షాపింగ్ కోసం వచ్చిన వాళ్ళైతే అసలు వాళ్ళకి టైం ఎట్లా గడిచిందో కూడా తెలియదు అనమాట. సో షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ వాచెస్ చూసారా 150 అట్లా స్టార్టింగ్ ఉందన్నమాట. సో ఇవి కూడా 150, 200 అట్లా ఉన్నాయి సెట్స్. ఇవి స్టార్టింగ్ మనకి చూస్తేనే తెలుస్తుంది కదా. కొన్ని సెట్స్ ఏమో అంటే క్వాలిటీ బట్టి అండ్ వాటికి వచ్చే డిజైన్ బట్టి కాస్ట్ ఉందన్నమాట. కొన్ని ఎక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి. అంటే హెవీ జ్యువెలరీస్కి 400-500 ఉంది. నార్మల్ వాటికైతే మనకి 150, 100 అట్లనే ఉంటుంది అనమాట. సో ఇది చూసారా 140 రూపీసే అని అట్లనే ఉంటుంది అని చెప్పాను కదా. సో మనకి తక్కువ కాస్ట్లో కావాలంటే తక్కువ కాస్ట్లో, అండ్ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే అయితే మనం కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టే తీసుకోవాలి. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయన్నమాట, అన్ని టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్. అండ్ ఇవి వడ్డాలం అనమాట. సో ఇవైతే నేను అడిగాను 700 అట్లా చెప్పాడు ఒకదానికి దేంట్లో. బట్ అవి మనం బార్గెన్ చేస్తే అవి కూడా తగ్గిస్తారు. అండ్ ఇన్ కేస్ కావాలనుకుంటే నేను తీసుకోవాలి కదా, అనవసరంగా ఎందుకని చెప్పేసి నేను నార్మల్గా కాస్ట్ తెలుసుకోవడానికి తీసుకున్నాను. చూడండి ఇయర్ రింగ్స్ అయితే ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క వెరైటీస్, అసలు మాటలు రావట్లేదు. ఇవి చూస్తే నాకైతే తీసుకోవాలనే అనిపించింది. బట్ ఫంక్షన్ ఇంకా టైం ఉందని చెప్పేసి నేనైతే తీసుకోలేదు ఇప్పుడే.
బట్ నాకైతే ముందు ఉంటాయి, నేను అవి ముందు ఫంక్షన్స్ ఉన్నాయి, సో అప్పుడైతే తీసుకున్నాను. అండ్ అవి కూడా ఒక వీడియో చేసి చూపెడతాను. అండ్ ఇక్కడ మనకి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఏంటంటే ఫస్ట్ మనం బార్గెన్ చేసుకోవాలి మంచిగా. మనకు అట్రాక్టివ్గానే ఉంటాయి. ఫస్ట్ మనం బార్గెన్ చేసుకొని వాళ్ళు ఎక్కువ కాస్ట్ చెప్తారు, 1000 అని చెప్తే మనం ఒక 500 వరకు అట్లా బార్గెన్ చేసుకోగలగాలి, 500-600లో. సో అట్లయితే మనకు కరెక్ట్ కాస్ట్కి వచ్చినట్టు. వాళ్ళు చెప్పినంత మనమైతే అస్సలే పెట్టకూడదు. అండ్ వెతుకుతూనే మనం ఎన్ని షాప్స్ తిరగాలంటే అన్ని షాప్స్ తిరగచ్చు. చాలా షాప్స్ ఉంటాయి, అసలు అయ్యే పువ్వు అని చెప్పాలి. సో ఇక్కడ చూసారు కదా, ఇవి వచ్చేసి స్కార్ఫ్ అనమాట. సో ఇవి 100, రెగ్యులర్ వేర్కి అయితే ఈ 100 రూపీస్ అయితే బెటరే కదా, మనం ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకునే బదులు 100 రూపీస్కి స్కార్ఫ్ వస్తుందంటే ఈజీగా తీసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి 150 ఫిక్స్డ్ రేట్. ఇవి టీషర్ట్స్ అనమాట. సో ఇవి నార్మల్గా స్మాల్ మీడియం వాళ్ళకైతే మంచిగా ఈజీగా వస్తాయి. నా సైజులో ఉన్న వాళ్ళకైతే రావు అనమాట. సో ఇవి మనం రెగ్యులర్గా నైట్ వేర్లో వేసుకుంటే బెటర్ ఉంటుంది. అండ్ ఇక్కడ వీడియో అలో లేదని చెప్పేసి చెప్పారనమాట. కాసేపు తీసిన తర్వాత సో కొన్ని షాప్స్లో అంతే అండి, వీడియోస్ అలో అయితే చేయరు వాళ్ళు. సో మనం ఏంటంటే వాళ్ళు తీసేంత వరకు తీయాలి, తర్వాత మనం అలో లేదంటే సైలెంట్గా ఉండాలి, అంతే అనమాట. సో వచ్చేసి పాపడ బిళ్ళ క్లిప్స్ అవి అన్నీ ఉన్నాయన్నమాట. సో వచ్చేసి మనకి 50 నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతున్నాయి. కాస్ట్ అయితే అంతే, ఎంత తక్కువ కాస్ట్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయితే అంత అట్లా ఉంటాయి అన్నమాట మనకు వెరైటీస్. ఈ బుట్టస్ అయితే నాకైతే బాగా నచ్చాయి. 3 స్టెప్స్ వచ్చాయి కదా, అవి వచ్చేసి 1100 అట్లా చెప్పారు. బట్ ఇప్పుడు అవసరం లేదని చెప్పేసి నేనైతే తీసుకోలేదు. మ్యాక్సిమం ఒక 700-800కి ఇస్తారేమో. బట్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఏదైనా ఫంక్షన్స్కి, మ్యారేజెస్, అకేషన్స్కి అయితే వేసుకుంటే చాలా బాగుంటాయి. 1 గ్రామ్ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి, అసలు చూడండి మీకే తెలుస్తుంది ఎంత క్వాలిటీ ఉన్నాయి. క్వాలిటీ వైజ్గా చాలా బాగున్నాయి. అండ్ ఒక్కొక్కటి డిఫరెంట్ స్టైల్లో అసలు అన్నీ తీసుకోవాలన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. బట్ అవన్నీ తీసుకుంటే మనకి ఏం యూజ్ అవ్వదు కదా అని చెప్పేసి తీసుకోలేదు నేనైతే. ఇక్కడ చూసారా, ఓవరాల్ సెట్ అనమాట, ఇయర్ రింగ్స్, చైన్స్ వాటికే వేశారు. అవి 150 అట్లా ఉన్నాయి. మంచిగా తక్కువ కాస్ట్లోకే వస్తాయండి. రెగ్యులర్ వేర్కి అట్లా ఏదైనా చిన్న ఫంక్షన్స్కి అయితే ఎక్కువ కాస్ట్ పెట్టకుండా తీసుకోవచ్చు. ఇగో చూడండి. అండ్ దీంట్లో మనకి ఏంటంటే బ్లాక్ బీడ్స్ కూడా ఉన్నాయి, అన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట. బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి ఇన్విజిబుల్ చైన్స్ అనమాట. సో ఇవి 50 రూపీస్, 60 రూపీస్, 100 రూపీస్. ఇవి వచ్చేసి చెంపస్వరాలు, ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి 150 అట్లా 100 ఆ కాస్ట్లో చెప్తారు, మనం బార్గెన్ చేసి తీసుకోవాలన్నమాట. సో ఇవి చూస్తున్నారా, ఇదైతే ఎంత బాగుంది. అండ్ గోల్డ్ లాగా కనిపిస్తుంది కదా, సో అట్లా గోల్డ్ మనం యూజ్ చేయలేదన్న ఫీలింగ్ లేకుండా తీసుకోవాలి. ఇవైతే 100 రూపీస్ అంట. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, అన్నీ బాగుంటాయి ఇక్కడ మనం. బట్ వెతకగలగాలి, మనకు అంత ఓపిక కూడా ఉండాలి. ఇక్కడ చూసారా, మనకి హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో చూడండి, తక్కువ కాస్ట్కి ఉంటాయి, 10 రూపీస్, 15 రూపీస్. నార్మల్ డైలీ వేర్ ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ మనం చూసుకునే తీసుకోవాలి. అండ్ ఎవ్రీథింగ్ షాప్ చేయొచ్చు మనం. ఇక్కడికి ఒకసారి వచ్చామంటే మనకు అలవాటు అయిపోతుంది, ఇక్కడ ఏముంటాయి అన్నది మనకు తెలుస్తుంది అనమాట ఆటోమేటిక్గా. అండ్ అదే కాదు, చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ పార్ట్ 2లో కూడా నేను నెక్స్ట్ మీకు ఇంకా చాలా షాప్స్ అయితే చూపిస్తాను. అండ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో ఏ వీడియో పెట్టాలో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినైతే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.